ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు షీట్ ఆఫ్ ఛార్జ్ అనేది నేర్చుకుందాం. యాజువల్గా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయితే ఆర్థోగనల్ కోఆర్డినేట్ సిస్టమ్ని మనం ఇక్కడ XYZ ప్లేన్ని ఇలా రాసుకుంటే ఒక షీట్ని XY ప్లేన్కి ఒక షీట్ని XY ప్లేన్కి ప్యారలల్గా ఇలాగా మనం రాసుకోవాలి. ఒక షీట్ని XY ప్లేన్కి ప్యారలల్గా అంటే మీరు ఇలా బొమ్మ చూసినప్పుడు ఇది పెర్పెండిక్యులర్గా ఉందేమో అని అనుకుంటారేమో XY ప్లేన్కి. అలా లేదు, ఓన్లీ XY ప్లేన్కి ప్యారలల్గా అంటే XY ప్లేన్ మీదే పెట్టాను. ఓకే, సో ఇది పాయింట్. సో ఈ షీట్కి జనరల్గా ఇలా ఉంటుంది. సో ఈ షీట్ ఇలా పెట్టిన తర్వాత ఒక స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ని మనం ఏదైనా షీట్ తీసుకుని ఇలా కట్ చేసామనుకోండి, ఈ షీట్ ఎలిమెంట్ నుంచి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో Z మీదకి ఒక పాయింట్ P పెట్టినప్పుడు ఈ పాయింట్ P దగ్గర మనం డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐడెంటిఫై చేయాలి. ఇంతకు ముందులాగా సర్క్యులర్ రింగ్ బదులు ఇప్పుడు షీట్ పెట్టాము, అంతే, అంతకుమించి ఏమి తేడా లేదు. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇది మామూలే, ఇది రో డైరెక్షను, యూనిట్ వెక్టర్ ఏమో ARO బారు, ఇది మామూలే AZ బారు. సో ఈ పాయింట్ P వైపుకి వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీన్ని R బార్ అంటాం, సేమ్ యాజ్ యూజువల్. సో R బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, అదొక పాయింట్ తెలియాలి. అంటే ఇది ARO బారు ప్లస్ R బారు సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు AZ బార్. దేర్ఫోర్ R బార్ ఈజ్ ఈక్వల్స్ టు AZ బార్ మైనస్ ARO బార్. So therefore modulus of R is equals to rho square plus Z square whole power 1/2 or root. Modulus of R whole square is equals to rho square plus Z square, okay, whole power 1. ఈ రెండిట్లని మనం modulus of R cube రాస్తే rho square plus Z square whole power 3/2 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ R ఫైండ్ అవుట్ చేసాం, మాడ్యులస్ ఆఫ్ R క్యూబ్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క ఎలిమెంట్కి DQ ఉంటుంది, సర్ఫేస్ ఎలిమెంట్ కాబట్టి DQ ఈజ్ ఈక్వల్స్ టు ρS ds. దేర్ఫోర్ Q ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ρS ds. అలాగే ఈ ఎలిమెంట్ వైపు మనకున్న ఆర్క్ లెంత్ ఎంత అంటే ρd5. సో ds ఈజ్ ఈక్వల్స్ టు ρd5. సో దీని యొక్క ఆర్క్ లెంత్ ఎంత అంటే ఇది ఎలిమెంట్ ఇలా ఉంటుంది షీట్ కాబట్టి, సో అప్పుడు దీన్ని d రో అంటారు, దీన్ని ρd5 అంటారు. అప్పుడు d5 అనమాట. ఓకే, మనకి షీట్ ఉన్నప్పుడు షీట్ ఇలా ఉంటుంది, ఆ షీట్ ఉన్నప్పుడు దీని యొక్క హైట్, దీని యొక్క లెంత్ని d రో అంటారు, ఇటువైపు ఆర్క్ లెంత్ని ρd5 అంటారు. సో ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తున్నప్పుడు దీని యొక్క ఎలిమెంట్స్ తీసుకోవాల్సింది మనం d5. ఓకే, అంటే ఏ రో బార్ డైరెక్షన్ అనమాట. ఏ రో బార్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏ రో తప్ప మిగతావి d5. దేర్ఫోర్ ఇప్పుడు మనం డిఫరెన్షియల్ DQ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియల్ ఛార్జ్ DQ ఈజ్ ఈక్వల్స్ టు DQ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ DE బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే DQ బై 4πε0 R స్క్వేర్ ఇంటూ AR బార్. DQ అంటే ఇంటిగ్రేషన్, DQ అంటే ρS ds, AR బార్ అంటే R బార్ బై 4πε0 మాడ్యులస్ ఆఫ్ R స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ R. AR బార్ అంటే R బార్ బై మాడ్యులస్ ఆఫ్ R, ఈ R స్క్వేర్ మామూలుగా రాస్తాను. సో దీన్ని మనం DE బార్ ఈజ్ ఈక్వల్స్ టు ρS ds ఎంత అంటే d5. R బార్ ఎంత అంటే Z మైనస్ ARO ప్లస్ AZ బార్ డివైడెడ్ బై 4πε0 మాడ్యులస్ ఆఫ్ R క్యూబ్ అంటే రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ కూడా మీకు రో ఇటువైపు పెరుగుతుంది కాబట్టి ఇటువైపు రో మైనస్లో వస్తుంది కాబట్టి డ్యూ టు సిమెట్రిక్ యాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈ AROతో ఉన్న టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను ఈ టర్మ్ని రాయక్కర్లేదు, దీన్ని విడదీసి రాసినప్పుడు డైరెక్ట్గా DE బార్ ఈజ్ ఈక్వల్స్ టు ρS d5 AZ బార్ డివైడెడ్ బై 4πε0 రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఒకటిలో ఉంటుంది. సో మైనస్ ARO బార్ కాంపోనెంట్ రిలేటెడ్ టర్మ్స్ గెట్ క్యాన్సిల్డ్. సో ఇదంతా పోతుంది, ఓన్లీ Z టర్మే మిగిలింది. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు
ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎస్ బై 4πε నాట్ని బయట తీసేస్తే రో డి రో d5 జెడ్ ఏ జెడ్ బార్ డివైడెడ్ బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 మిగులుతుంది. సర్ఫేస్ ఎలిమెంట్ కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ వస్తాయి కాబట్టి దీన్ని రో ఎస్ బై డబుల్ ఇంటిగ్రల్ వస్తుంది కాబట్టి రో ఎస్ బై 4πε0 ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 ఇంటిగ్రేషన్ ఆఫ్ రో డి రో జెడ్ ఏ జెడ్ బార్ బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో డైరెక్ట్గా ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 అంటే 0 to 2π. ఆబ్వియస్గా దీని వాల్యూ 2π వస్తుంది కాబట్టి ఈ 2π ఈ 4πలో 2 times పోద్ది కాబట్టి 2ε0 జెడ్ ఏ జెడ్ బార్ని కూడా నేను బయటకు తీస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ రో డి రో డివైడెడ్ బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 మాత్రమే మిగిలింది. ఇప్పుడు రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది ఒక టీ స్క్వేర్ అనుకుందాం. అప్పుడు 2 రో డి రో రెండు వైపులా డెరైవ్ చేస్తే 2t dt అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే రో డి రో ఈజ్ ఈక్వల్స్ టు టీ dt అవుతుంది. సో హియర్ రో డి రో ఈజ్ ఈక్వల్స్ టు టీ dt డివైడెడ్ బై రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్. ఓకే, అప్పుడు టీ స్క్వేర్ హోల్ పవర్ 3/2 టీ స్క్వేర్ ఇది హోల్ పవర్ 3/2. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ టీ dt డివైడెడ్ బై టీ క్యూబ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ dt బై టీ స్క్వేర్ రాయొచ్చు. సో దీనికి ఇంటిగ్రేషన్ కడితే -1/t వస్తుంది. లిమిట్స్ ఏం తీసుకోవాలని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షీటు ఇక్కడ నుంచి ఇక్కడికి జెడ్ డిస్టెన్స్ పెట్టాం కాబట్టి 0 to z∞ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి z∞. సో ఈ ఎలిమెంట్స్ ఎంత తీసుకోవాలంటే ఈ ఆరిజిన్ నుంచి ఇలాగ z డైరెక్షన్లో పెట్టుకుంటూ వెళ్ళాం కాబట్టి z∞ తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకుంటే -1/∞ అంటే 0 -1/z వస్తుంది అంటే +1/z అవుతుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా రో ఎస్ జెడ్ ఏ జెడ్ బార్ బై 2ε0 రో ఎస్ జెడ్ ఏ జెడ్ బార్ బై 2ε0 ఇంటూ 1/z అయింది. అప్పుడు z క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు రో ఎస్ బై 2ε0 ఇంటూ ఏ జెడ్ బార్ వస్తుంది. దేర్ఫోర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎస్ బై 2ε0 ఇంటూ ఏ జెడ్ బార్. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫైన్. సో ఇది మనకి షీట్ ఆఫ్ ఛార్జ్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.